నమస్తే అండి. నేను మీ మిర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. కాకరకాయతో మంచి గ్రేవీ కర్రీ తయారు చేసుకుందాం. ఈ కర్రీ రైస్‌లోకి కానీ, రోటీల్లోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి. మామూలుగా కాకరకాయ చాలా తక్కువగా వాడుతూ ఉంటాము. కానీ నేను చూపించే విధానంగా ఈ గ్రేవీ కర్రీ తయారు చేసుకుంటే మినిమమ్ వీక్లీ వన్స్ అయినా తినొచ్చు. స్టార్ట్ చేసుకుందాం. ముందుగా అర కేజీ కాకరకాయలని ఇలా పీల్ తీసేసి కట్ చేసుకొని బౌల్‌లో వేసుకొని ఆ బౌల్‌లో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి నానబెట్టడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది పోయిద్ది. అందుకని వీలైనంత వరకు చేత్తోనే కలుపుకోండి కాకరకాయలని. మనం ఇలా కలుపుతూ ఉంటుంటేనే వాటర్ వస్తాయి. ఆ విధంగా కలపాలి చేత్తో. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇంకా పల్లీలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. లైట్గా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు కూడా లైట్గా వేయించుకోవాలి. 1 స్పూన్ జీరా కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పులు కూడా వాడుతున్నానండి. మీరు కావాలంటే నేను వేసుకొని, లేదంటే స్కిప్ చేయొచ్చు. పప్పులు వేయటం వల్ల కొంచెం గ్రేవీగా వచ్చిందండి కర్రీ. 3 or 4 రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని వేయించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకున్న తర్వాతే వెల్లుల్లి వేసుకోవాలండి. అది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోండి. కూడా వేయించాల్సిన అవసరం లేదు. ఆ వేడి మీద నువ్వులు వేస్తే ఆటోమేటిక్గా వేగిపోతాయి. మొత్తము నువ్వులు వేసుకున్న తర్వాత ఆ నువ్వులకి సెగ తగిలేలాగా ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. లేదంటే పౌడర్ అనేది పూర్తిగా రాదు, ముద్దగా వచ్చేసిద్ది. తను కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇవన్నీ వేయించుకున్న ప్యాన్లోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న కాకరకాయలని ఇలా చేత్తో ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ కాకరకాయలో ఉన్న వాటర్ అన్ని పూర్తిగా వంపేసుకోవాలండి. చేత్తోనే వంపేసుకోవాలి. వీలైనంత వరకు చేతిలో ఈ కాకరకాయల ముక్కలు తీసుకొని బాగా ప్రెస్ చేస్తే వాటర్ అంతా సపరేట్ అయిపోతాయి. ఈ విధంగా వంపేసుకున్న కాకరకాయలని ఆయిల్లో వేసుకుందాం. ఈ కాకరకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పట్టిద్దండి. ఎందుకంటే కాకరకాయలు కూడా వేయించుకోవాలి కాబట్టి. చూడండి, మంట సిమ్లో ఉంచుకొని కాకరకాయలని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ కాకరకాయ ముక్కల్ని సపరేట్ చేసుకుందాం. ఇదిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేస్తున్నానండి. ఇలా పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటో 1 వేస్తున్నాను. చిటికెడు పసుపు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెము టమాటాలు మగ్గాక ముందుగా ఫ్రై చేసుకున్న కాకర ముక్కలు వేసుకుందాం. గ్రేవీ కర్రీలో కొంచెము చింతపండు పులుసు కూడా వేస్తున్నానండి. మేమన్నా కాకరకాయలు చేదుదనం ఉంటే పోయిద్ది. కొంచెమే చింతపండు నానబెట్టుకోవాలి. ఎక్కువగా వేస్తే పులుపుగా ఉంటుంది కర్రీ. అది మాత్రం గుర్తుంచుకోండి. చింతపండులో ఈ పులుసుని అంతా కర్రీలో వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మరలా మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ కొంచెంగానే వేసుకోవాలి. ఎందుకంటే రెడ్ చిల్లీస్ని మసాలా కూడా వేయించుకున్నాం కాబట్టి. రెడ్ చిల్లీ వేసిన 2 నిమిషాల తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కర్రీ మొత్తము. కర్రీ మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాలు కదిలించకుండా అలానే వదిలేసేయండి. చూడండి, 10 నిమిషాల తర్వాత చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది. అంటే మన కర్రీ రెడీ అయినట్లే. ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే సరిపోయింది. మన కర్రీ రెడీ అయింది, గ్రేవీ కర్రీ. తవా వేసిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లం వేయటం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది.